ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం డిసెంబర్ 14, 15, 16వ తేదీల యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఎలా ఉన్నాయి, ఈ 3 రోజుల్లో ఒక రహస్య వ్యక్తి ఫోన్ కాల్ అయితే రాబోతోంది. అవును, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆ ఫోన్ కాల్తో ఏం జరుగుతుంది అనేది మరి ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఒక రహస్య వ్యక్తి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఈ 3 రోజుల్లో దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వృషభ రాశికి ఈ రాశి వారికి ఎంతో ఆసక్తికరమైన మలుపులతో నిండిన ఈ 3 రోజులు అని చెప్పుకోవచ్చు. ఉదయం మొదలు సాధారణంగానే అనిపించిన మధ్యాహ్నానికి దగ్గరగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ మార్పు ఒక రహస్య వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా మొదలవుతుంది. ఆ కాల్ ఎవరిదైనా సరే అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన సందేశం అని చెప్పవచ్చు. ఉదయం శాంత్వన భరితంగమైన రోజు మొదలవుతుంది. గాలి తేలిగ్గా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే మనసులో చిన్న ఆలోచనలు చక్రంలా తిరుగుతూ ఉంటాయి. ఏదో జరగబోతోందని మీకు అనిపిస్తుంది. మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను పట్టించుకోండి. ఈ 3 రోజుల ప్రారంభంలో ఈ 3 రోజుల్లో మొదటి రోజు ప్రారంభంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా దాని తర్వాత ఫలితాలను నిర్దేశిస్తాయి. పనిలో ఉన్నవారు తాము ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను చక్కగా పరిష్కరించగలరు. మీ సహచరులు మీపై నమ్మకాన్ని ఉంచుతారు. ఉద్యోగ సంబంధంగా కొత్త మార్పులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా ట్రాన్స్ఫర్ గురించి వార్తలు రావచ్చు. మధ్యాహ్న సమయంలోనే ఈ రహస్య ఫోన్ కాల్ వస్తుంది. ఆ వాయిస్ మీకు పరిచయమైంది కావచ్చు, లేదా కొత్తది కూడా కావచ్చు. కానీ ఆ మాటల్లో దాగి ఉన్న సందేశం మీ హృదయాన్ని కదిలిస్తుంది. ఇది 2 విధాలుగా ఉండొచ్చు. పాత వ్యక్తి మళ్ళీ సంప్రదించడం, గతం నుండి మీరు మర్చిపోయిన ఒక కొత్తను తిరిగి తీసుకొని రావడం, లేదంటే కొత్త పరిచయం. ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మొత్తంగా ఈ కాల్ తర్వాత మీరు ఒక కొత్త ఉత్సాహం, ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. కొంతమంది వృషభ రాశి వారు ప్రేమ విషయాల్లో గందరగోళానికి లోనవ్వచ్చు. మరికొందరికి ఇది ఒక బిజినెస్ కావచ్చు. అవును, ఒక బిజినెస్ అవకాశాన్ని తెచ్చే కాల్గా కూడా చూసుకోవచ్చు. ఏదైనా సరే అది మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు ఉన్నా తొలగిపోతాయి. మీ భాగస్వామి మీరు గమనిస్తున్నారని తెలుసుకొని సంతోషిస్తాను. అయితే ఈ రహస్య కాల్ విషయాన్ని సూటిగా చెప్పకపోతే అనుమానాలు చెలరేగే అవకాశం ఉంటాయి. కాబట్టి స్పష్టతతో వ్యవహరించండి. సింగిల్గా ఉన్న వృషభ రాశి వారు ఈ రోజు మొదలైన పరిచయం వల్ల భవిష్యత్తులో ఒక కొత్త ప్రేమ కథను ప్రారంభించే అవకాశం కూడా ఉండొచ్చు. కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను గుర్తించే రోజు ఈ 3 రోజులు. మీరు చెప్పిన ఆలోచనలపై అధికారులు ఆమోదించవచ్చు. ఆర్థికంగా చిన్న లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా లేదా మీ పాత పరిచయాల ద్వారా వచ్చే ఆఫర్ల ద్వారా ఈ 3 రోజుల్లో పెట్టుబడులు పెడితే మీకు 2 సార్లు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ మనసు కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ లేవు, కానీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఫోన్ కాల్ వల్ల కలిగిన భావోద్వేగ ప్రభావం వల్ల మీరు కొంత సమయానికి విచారంగా ఉండొచ్చు. అది మీకు అనిపిస్తుంది కాబట్టి నీరు ఎక్కువగా తాగండి, చిన్నగా ధ్యానం చేయండి. ఇది మీ మానసిక ప్రశాంతతను తిరిగి తెస్తుంది. సాయంత్రం సమయంలో ఈ 3 రోజుల్లో జరిగిన విషయాలపై మీరు లోతుగా ఆలోచిస్తారు. అయితే ఆ ఫోన్ కాల్ యొక్క అర్థం, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతుంది. రాత్రికి సమాధానాలు దొరక్కపోయినా మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక నూతన దశలో అడుగు వేస్తున్నారని గ్రహిస్తారు. చంద్రుడు మీ రాశిలో పయనిస్తూ ఉండడం వల్ల ఈ 3 రోజుల్లో భావోద్వేగాలు పెరిగి
రోజులుగా మారబోతున్నాయి. బుధగ్రహం అనుకూలంగా ఉండటంతో కమ్యూనికేషన్ అంటే ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో కీలక మార్పును తీసుకొని వస్తుంది. శుక్రగ్రహం దృష్టి మీపై ఉండటంతో ప్రేమ విషయాలు సానుకూలంగా మారుతాయి. అయితే ఈ 3 రోజుల్లో శుభ రంగు వచ్చేసి పీచ్ కానీ లేదా నీలి రంగు కానీ, శుభ అంకేతం వచ్చేసి 6. అలాగే శుభ సమయం మధ్యాహ్నం. అంతేకాకుండా మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు శ్రీ హనుమంతుని లేదా దుర్గామాతను ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. జీవితం అప్పుడప్పుడు రహస్యంగా సంకేతాలు పంపుతుంది. వాటిని పట్టించుకోగల వారే భవిష్యత్తు దశని మార్చుకోగలుగుతారు. అయితే ఈ 3 రోజుల్లో వచ్చిన ఆ ఫోన్ కాల్ సాధారణమైంది కాదు. అది మీకు ఒక కొత్త ఆరంభం, కొత్త అవకాశానికి ద్వారం. ధైర్యంగా జ్ఞానంతో ముందుకు సాగండి. మొత్తంగా వృషభ రాశి వారికి జీవిత మార్పు కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్ మీలో కొత్త భావోద్వేగాలను, కొత్త దారులను తెలుస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ వెనక ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో మీరు తెలుసుకుంటారు. అది దేవుడు పంపిన సంకేతమని గ్రహించండి. అలాగే ఈ డిసెంబర్ 14, 15, 16వ తారీఖుల రోజున ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా వీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ విషయంలో వీరు ఆచితూచి అడుగులు వెయ్యాలి అనేది గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వీరు వృషభ రాశి వారు ఉదార స్వభావులుగా ఉంటారు. అంటే అందరూ నా వారే, నేను అందరితో మంచిగా ఉంటాను, అందరితో పాటు నేను ఉండాలి అని అనుకుంటారు. కానీ ఆ అందరూ మీతో పైకి బాగానే ఉంటారు, మంచిగానే వ్యవహరిస్తారు. కానీ మీరు లేని సమయంలో వారు మీ పైన లేనిపోని నిందలు, ఆరోపణలు వేస్తూ ఉంటారు ఇతరులతో. కాబట్టి మీరు అలాంటి వారి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు మంచైనా చెడైనా ఏదైనా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఎవరికైనా సహాయం కావాలి అంటే వీరు ముందు వరుసలో ఉండి వీరు అందరికీ సహాయం చేయడానికి వెనకడుగు వెయ్యరు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీరి పక్క వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం మాకే వచ్చిందా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కష్టం అనేది వీరికి ఎందుకు వచ్చేది అనే దారిలో, అనే యొక్క దృక్పథంలో వీరు ఆలోచించరు. కానీ కష్టం వచ్చింది కదా, అది తీరుద్దాం, మనం ఉన్నాం కదా, ఎందుకు అతన్ని బాధ పెట్టడం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనుషులందరూ బాగుండాలి, అందరూ మంచివాళ్ళే అనే ధోరణితో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అలాగే ఉంటారు కాబట్టి. అయితే వృషభ రాశి వారు వారిని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయడానికి ఆలోచన చెయ్యరు. ఆ తలంపు కూడా వీరికి రాదు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీరు అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారు. కానీ వీరిదే ఆధిపత్యం ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఉంటుంది కూడా. ఎందుకంటే అందరి గురించి మంచి కోరుకునేవారు, ఎలాగైనా సరే అందరి మంచి కోరుకునే వ్యక్తి మంచి కూడా కోరుకుంటారు. అలాగే అందరి వీరి మాటను వినాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఒక విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఏంటంటే వీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, అలాగే ఎవరితో అయినా వ్యవహరించేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి వీరితో ఎలా వ్యవహరిస్తారు, ఆ ఎదుటి వ్యక్తి వీరి మాటలకి ఎలా స్పందిస్తారు అనేది గ్రహించి మీరు వారితో మెసలుకోవడం అనేది చేయాలి. లేదు అంటే మీరు తీరని నష్టాన్ని మిగుల్చుకుంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగు వేయండి. మరీ ముఖ్యంగా వీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఏకపక్ష నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంటే ఎవరినేంటి అడిగేది, నేనే కదా చెయ్యాలి అనుకొని వీరికి వీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అనుభవజ్ఞుల సలహాలు కానీ సూచనలు కానీ తీసుకుంటే మీకు రాబోయే నష్టాలు ఏవైతే ఉంటాయో ఆ నష్టాలను మీరు దరి చేరకుండా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి. అయితే వీరికి ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు రెట్టింపు అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, వీరు అన్ని విషయాల్లో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించాలి అంటే శివనామస్మరణ, లేదంటే శివ పంచాక్షరి మంత్రాన్ని, లేదు అంటే విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేసుకోవడం వల్ల వీరికి అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియోలో డిసెంబర్ 14, 15, 16వ తేదీల రోజున వృషభ రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ రాబోతోంది, ఆ ఫోన్ కాల్ వీరికి ఇచ్చే సందేశం ఏంటి, దానివల్ల వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.